చేతి మీదనే ఫస్ట్ రౌండ్గా ఒత్తుకొని తర్వాత ఈ సర్వపిండి తవ్వ ఉంటుంది కదండి, దానిలో ఇలా ఒత్తుకుంటూ రావాలండి. ఒకవేళ మన దగ్గర ఇలాంటి సర్వపిండి ఒత్తుకునేది లేకపోతే మనం చపాతీ పెంక ఉంటుంది కదండి, పెనం, ఆ పెనం మీద కూడా ఒత్తుకోవచ్చండి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇలా హోల్స్ పెట్టుకొని మళ్ళీ నూనె అంతా స్ప్రెడ్ అయ్యేలా ఇలా వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, పెద్దగా పెట్టొద్దు, అలాగే చిన్నగా కూడా పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టాలి. 3-4 నిమిషాల తర్వాత మూత తీసి మధ్యలోనే కాకుండా చుట్టూతా కాలేటట్టుగా, మనం సర్వపిండి చుట్టూతా కాలేటట్టుగా ఇలా గిన్నెను తిప్పుతూ ఉండాలండి. ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు సర్వపిండి అనేది గిన్నె నుంచి సెపరేట్ అయినట్టు కనబడుతుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఉన్న నూనెను సెపరేట్ చేయాలండి. తర్వాత చల్లారిన తర్వాత దీనిని కర్చీతో మెల్లగా తీయాలండి. చూశారు కదా ఎంత బ్రౌన్ కలర్గా క్రిస్పీగా ఉన్నట్టుగా వచ్చిందో. దీనిని ప్లేట్లో వడ్డించుకొని పెరుగుతో పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. నా